దాదాపుగా 8 దశాబ్దాల క్రితం నాటి ఆలయం, చార్ధాముల రక్షకురాలు, ఉత్తరాఖండ్ పోషక దేవత, అలాగే భారతదేశంలోని 108 శక్తిపీఠాలలో ఒకటైన ధారీదేవి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలోని శ్రీనగర్ రుద్రప్రయాగ వెళ్లే దారిలో అలకనందా నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయంలోని దేవీ రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధ స్త్రీగా మారుతూ పూజలు అందుకుంటుంది. ఇక్కడ ఈమెను కాళీదేవిగా పూజిస్తారు. గర్భగుడిలోని అమ్మవారి పై సగభాగం మాత్రమే ఇక్కడ ఉంటుంది. విగ్రహం కింద భాగం కాళీమఠలో ఉంటుంది. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. అలకనందా నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయం వరదల ఫలితంగా ఏర్పడిందని నమ్ముతారు. ధరి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన కారణంగా ధారీదేవి అని పేరు వచ్చింది. ఈ ఆలయం అలకనందా నది మధ్యలో ఒక వంతెన ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, వంతెన ఉంది కదా, ఆ వంతెన ద్వారా మనం ఆ ఆలయం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. క్రీస్తు శకం 1882లో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు. ఆ రాజు చేసిన అపచారంతో కొండ చర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం మొత్తం నేలమట్టమైపోయిందంట. దేవి మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ముస్లిం రాజు అప్పుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అప్పటి నుండి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది. కాళీమఠలో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. దీనిని ఆది శంకరాచార్యులు స్థాపించారు. ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది. 2013వ సంవత్సరం మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలగించడమే ప్రధాన కారణం. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించి సమీపంలో కొండపైన ప్రతిష్ఠించారంటండి. ఆ మరుసటి రోజే ఊహించని కుంభవృష్టి కురిసి అలకనంద ఉగ్రరూపం దాల్చి విలయతాండవం చేయడంతో సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారంటండి. ధారీదేవి దేవాలయాన్ని పడగొట్టి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని స్థానభ్రంశం కలిగించినందువల్లే ఇలా రెప్పపాటులో బోరున వర్షం కురిసిందని కథనం. ఈ ధారీదేవి ఆలయంలో అమ్మవారు మనకి ఈ విధంగా దర్శనమిస్తారండి. కాళీమఠలో ఉన్న శ్రీయంత్రం మనకి ఈ విధంగా ఉంటుందండి. మరి చార్ధామ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ధారీదేవి ఆలయాన్ని దర్శించండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి.